రెండవ రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. 16 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ భారీ పతంగులతో ఆకాశాన్ని అద్దేశారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని విదేశీ కైట్ ఫ్లయర్స్ అంటున్నారు. రేపటితో ఈ కార్యక్రమం ముగియనుండటంతో చాలా మంది సందర్శకులు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ లో చూసుకుంటే వివిధ రకాల పతంగులు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. దాదాపు 16 దేశాల నుంచి కూడా 40 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. అలాగే ఇండియా నుంచి కూడా చూసుకుంటే 60 మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారు. అమెరికా కానీ, కాంబోడియా, నెదర్లాండ్స్ ఇలా ప్రతి ఒక్క దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. ఆ కైట్స్ని ఎగరేసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. సో మరి కైట్ ఫెస్టివల్ జరుగుతూ ఉండడంతో చాలామంది కూడా ఇక్కడ చూసేందుకు వస్తున్న పరిస్థితి. ఒక రేపటితో ముగి ఉండడంతో కూడా చాలామంది కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ ఒక కైట్ ఫ్లయర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Korea. Okay. South Korea. Okay. Are you enjoying kite festival? Yes. Okay. Have you tasted Hyderabad food? Yeah. Hyderabad food is very good, very great. Yeah, okay. Yeah. సో మోస్ట్లీ కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది కూడా చూసుకుంటే నైట్ టైమ్స్ ఎక్కువగా ఉండేలాగా అంటే డ్రోన్కి సంబంధించిన లైటింగ్స్తో ఉండే పతంగులను కూడా ఇక్కడ తయారు చేసి వాటిని ఫ్లయింగ్ చేసేందుకు కూడా ఇక్కడ పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. ఇది 3 రోజుల పాటు అంటే నిన్న అయిపోయింది, ఇవాళ జరుగుతుంది. ఇంకా రేపటితో ముగియనుండడంతో కూడా వాటన్నిటికి సంబంధించిన పూర్తిగా కూడా ఏర్పాట్లు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వస్తుంది. అయితే విదేశీ వారికి సంబంధించి కానీ ఇండియా నుంచి ఉన్న వారందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మరో కైట్ ఫ్లయర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Philippines. Philippines. Yeah. Okay. How are you feeling here? Oh, I'm glad I'm here and flying a kite now in Hyderabad. Have you participated before in any international kite festival? Many times. Very fun. In here, I think this is the second or the third time already. Okay. But I participate in many other events. In Korea, in Cambodia, Okay. yeah, many other events. Okay. Have you tasted Hyderabad food? How is it? Oh, very nice place. Huh? And we have many kite makers and kite flyers here also. So we share the culture of kite flying. Have you met other kite flyers? Yeah, other countries, yes, of course. How are you feeling? I'm happy to be with my old friends, all kite flying friends. హైదరాబాద్లో ఇక్కడ చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కైట్ ఫ్లయర్స్ కూడా ఇంతకు ముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, అలాగే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, మిగతా దేశాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇంకా రేపటితో ముగినుండడంతో కూడా ఇప్పటికీ చాలా కైట్స్ ఆకాశం అంతా కూడా చూసుకుంటే పరేడ్ గ్రౌండ్స్లో కూడా పూర్తిగా రకరకాల పతంగులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది విజిటర్స్ కూడా వస్తున్నారు. విజిటర్స్ కూడా చాలామంది కూడా వారు కైట్స్ని ఎగరేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు వచ్చిన కైట్ ఫ్లయర్స్తో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి ట్రైనింగ్ కూడా చాలామంది తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే ఇంకా రేపు సాయంత్రంతో కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ముగిస్తూ ఉండడంతో కూడా ఇప్పుడు చాలామంది కూడా కైట్స్ని ఎగరేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కెమెరామెన్ నారాయణ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.